హోరా అంటే ఏమిటి? ప్రతిరోజు హోరా విశేషాలు, ఉపయోగాలు తెలుగు జ్యోతిషం పూర్తి సమాచారం. హోరా అనేది జ్యోతిష్యంలో ఒక ముఖ్యమైన కాల పరిమాణం. ఇది ఒక గంట సమయం, సుమారు 60 నిమిషాలు ను సూచిస్తుంది. ప్రతిరోజు 24 హోరాలు ఉంటాయి. ప్రతి హోరాకి ఒక గ్రహాధిపతి ఉంటాడు. ఇది మనం ఆ సమయాల్లో ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదో నిర్ణయించడంలో సహాయపడుతుంది. ప్రతి హోరా యొక్క ప్రయోజనాలు మరియు జాగ్రత్తలు. సూర్య హోరాలో అధికారిక పనులు, ప్రభుత్వ సంబంధిత విషయాలు, పదవీ అభివృద్ధికి అనుకూలం. కానీ ఈ సమయంలో వివాదాలు, స్వేచ్ఛను కోల్పోయే అవకాశాలు ఉండొచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చంద్రహోరా ప్రేమ, సంబంధాలు, ప్రయాణాలు, దాతృత్వానికి అనుకూలం. అయితే నిర్ణయాల్లో అయోమయముండే అవకాశం ఉంది. కుజహోరా శక్తివంతమైన చర్యలు, పోటీ పరీక్షలు, శస్త్రచికిత్సలకు శుభప్రదం. కాని కోపం, గొడవలు రానీయకుండా చూసుకోవాలి. బుధహోరా వ్యాపారాలు, కమ్యూనికేషన్, లిఖితపూర్వక పనులకు అనుకూలం. అయితే అపోహలు, అసంపూర్ణ సమాచారం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశముంది. గురుహోరా విద్య, ఆధ్యాత్మికత, మంచి నిర్ణయాలకు శుభం. కాని అహంకారాన్ని తగ్గించుకోవాలి, అర్థం లేకుండా నమ్మకానికి లోనవ్వకూడదు. శుక్రహోరా ప్రేమ, కళలు, సౌందర్యం, విలాసానికి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు అధికమవడానికి అవకాశం ఉన్నందున జాగ్రత్త అవసరం. శని హోరా శ్రమతో కూడిన పనులు, స్థిర ఆస్తులు, న్యాయ వ్యవహారాలకు అనుకూలం. అయితే ఆలస్యాలు, ఒత్తిడి, వింధ వంటి విషయాలు ఎదురవవచ్చు. ఈ విధంగా ప్రతి హోరా ఒకదానికి ప్రత్యేకతలతో కూడి ఉంటుంది. సరైన హోరా సమయంలో సరైన పనిని చేస్తే విజయం మీకు దగ్గరే. టిప్స్: ప్రతి పనికి అనువైన హోరాను ఎంచుకోవడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు హోరా చూసి, ప్లాన్ చేయడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఉచిత రంగుల హోరా చార్ట్ కోసం మీ మెయిల్ ఐడి కామెంట్ చేయండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ మెయిల్ ఐడి కామెంట్ చేయండి. రంగులతో కూడిన హోరా చార్ట్ పంపిస్తాను. థ్యాంక్ యూ.